హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనం 5వ తరగతి గణిత పాఠ్యపుస్తకంలో చాప్టర్ 3 అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ కూడిక మరియు తీసివేత నేర్చుకుందాం. ఇంతకుముందు భాగాలు చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను చూడండి. థర్డ్ చాప్టర్ ఇంట్రడక్షన్. శంకర్ కల్టివేటెడ్ ప్యాడీ ఇన్ హిస్ 2 acres ఫీల్డ్. శంకర్ తన 2 ఎకరాల పొలంలో వరిని సాగు చేశాడు. He wanted to know the cost of cultivation. సాగు చేయడానికైన మొత్తం ఖర్చును తెలుసుకోవాలి అనుకున్నాడు. He asked his daughter to write down the details of his expenditure. 5వ తరగతి చదువుతున్న తన కూతుర్ని ఖర్చు వివరాలు రాయమన్నాడు. She wrote the details as follows. ఆమె వివరాలను కింది విధంగా రాసింది. ఒకసారి పట్టిక గమనించండి. పట్టికలో మొదటి కాలం డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్, సెకండ్ కాలం ఎక్స్పెండిచర్ ఫర్ 1 acre, థర్డ్ కాలం ఎక్స్పెండిచర్ ఫర్ 2 acres. మొదటి కాలంలో ఖర్చుల వివరాలు, రెండవ కాలంలో 1 ఎకరాకు ఖర్చు, మూడవ కాలంలో 2 ఎకరాలకు ఖర్చు ఈ విధంగా పొందుపరిచింది. మొదటి కాలంలో ఆ ఖర్చుల వివరాలు, అలాగే రెండవ కాలంలో 1 ఎకరాకు ఖర్చు రాసేసింది. మూడవ కాలంలో 2 ఎకరాల ఖర్చు ఆమె రాయలేదు. మనం చేసి చూద్దాం. మొదటగా పర్టికులర్ ఆల్రెడీ ఉన్న డీటెయిల్స్ ఏంటో క్లియర్గా చూద్దాం. ప్రిపరేషన్ ఆఫ్ ఫీల్డ్ అంటే పొలాన్ని తయారు చేయడం. దానికి ఎంత ఖర్చు అయింది? 2545, 2545. తర్వాత సీడ్ బెడ్ అండ్ ప్లాంటేటింగ్, విత్తనాలు మరియు నాటడం. దానికి 4507, 4507 రూపాయలు. రిమూవల్ ఆఫ్ వీడ్స్, కలుపు తీయడం, 1235, 1235. ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్, ఎరువులు మరియు పురుగు మందులు. దానికి 1 ఎకర్కి 4700, 4700. హార్వెస్టింగ్, పంట కోయడానికి ఫర్ 1 acre 4125, 4125. టు హీప్ అండ్ టు వైనింగ్, 1 ఎకర్కి కుప్ప వేయడం, నూర్పిడి కోసం 4675, 4675. ఇవి 1 ఎకరానికి సంబంధించిన వివరాలు. 2 ఎకరాలకు ఖర్చు చేయాలన్నప్పుడు ఏం చేయాలి? అది కనుక్కోవాలంటే మనకు 1 ఎకరం తెలుసు కాబట్టి 1 ఎకరాన్ని 2 సార్లు కూడితే సరిపోతుంది కదా, అంటే 2 ఎకరాలకు వచ్చేస్తుంది. ఇప్పుడు మొదటగా పొలాన్ని తయారు చేయడానికి ప్రిపరేషన్ ఆఫ్ ఫీల్డ్. 1 ఎకర్కి ఖర్చు ఎంత అయింది? 2545 రూపీస్. అది 1 ఎకర్, 1 ఎకరానికి. 2వ ఎకరానికి కూడా అంతే అవుతుంది కదా, 2545. ఇది ఇంకొక ఎకరానికి, 2వ ఎకరానికి. 2 ఎకరాలకి కలిపి అంటే కూడిక చేయాలి. 5, 5, 10, 4, 4, 1, 9, 5, 5, 10, 2, 2, 1, 5, 5090 రూపాయలు 2 ఎకరాలకైనా ఖర్చు. అలాగే మిగతావి కూడా కూడాలి, అంతేనా? నెక్స్ట్ సీడ్ బెడ్ అండ్ ప్లాంటేటింగ్, విత్తనాలు మరియు నాటడానికి 1 ఎకరానికి 4507, 2వ ఎకరానికి కూడా 4507 అవుతుంది. 2 ఎకరాలకి కలిపి అంటే 7, 7, 14, 0, 0, 1, 1, 5, 5, 10, 4, 4, 1, 9, 9014 రూపాయలు. ఈ విధంగా మీరు మిగతావన్నీ చేయండి, అంతే కదా. 2 ఎకరాలకు అన్నప్పుడు 1 ఎకరాన్ని 2 సార్లు వేసుకుని కూడాలి.
చేశారు కదా. ఇప్పుడు మీరు చేసిన విలువలు ఇక్కడ పట్టికలో ఉన్న విలువలతో సెట్ చూసారో లేదో చూసుకోండి. తర్వాత ఇక్కడ అదే పట్టిక నుంచి కొన్ని ప్రశ్నలు అడిగారు. 5 ప్రశ్నలు ఉన్నాయి కదా, ఇవి మీరు ఆన్సర్లు చేయండి. వీడియో పాజ్ చేసి ఆన్సర్ చేసి తర్వాత వీడియో చూడండి. చేశారు కదా. మొదటి ప్రశ్న, హౌ మచ్ డిడ్ శంకర్ ఇన్వెస్ట్ ఆన్ ప్రిపరేషన్ ఆఫ్ ఫీల్డ్ ఫర్ సీడ్ బెడ్. ఇక్కడ ఫర్ కాదు, అండ్ ఉండాలి. హౌ మచ్ డిడ్ శంకర్ ఇన్వెస్ట్ ఆన్ ప్రిపరేషన్ ఆఫ్ ఫీల్డ్ అండ్ సీడ్ బెడ్. విత్తనాలు చల్లడానికి పొలాన్ని తయారు చేయడానికి శంకర్ ఎంత పెట్టుబడి పెట్టాడు, రెండిటికి కలిపి ఎంత పెట్టుబడి పెట్టాడు అనుకోవాలి. మొదట ప్రిపరేషన్ ఆఫ్ ఫీల్డ్ ఎంత పెట్టుబడి పెట్టాడు, 2545, 2545. అలాగే విత్తనాలు చల్లడానికి 4507, 4507. రెండిటికి కలిపి ఎంత పెట్టుబడి పెట్టాడంటే రెండింటికి కూడాలి. 5, 7, 12, 4, 1, 5, 5, 5, 10, 2, 4, 1, 7. మొత్తం 7052 రూపాయలు ఖర్చు చేశాడు. హౌ మచ్ డిడ్ హీ స్పెండ్ ఆన్ హార్వెస్టింగ్ అండ్ టు హీప్ అండ్ వైనింగ్. అతను హార్వెస్టింగ్కి అంటే పంట కోతకి మరియు హీప్ అండ్ వైనింగ్ నూర్పిళ్లకు మరియు కుప్పలు వేయడానికి ఎంత ఖర్చు పెట్టాడు. తెలుగులో పంట కోయడానికి అన్నది లేదు, ప్రింట్ మిస్టేక్ వచ్చింది. మొదటగా హార్వెస్టింగ్ ఎంత, పంట కోయడానికి 4125, 4125. కుప్పలు వేయడానికి నూర్పిడికి 4675. ఈ రెండు కూడితే 5, 5, 10, 271, 10, 161, 8, 448, 8800. How much did he spend on seed bed and removal of weeds. విత్తనాలు చల్లడానికి కలుపు తీయడానికి అతను ఎంత పెట్టుబడి పెట్టాడు. మొదట సీడ్ బెడ్కి 4507, విత్తనాలు చల్లడానికి 4507. రిమూవల్ ఆఫ్ వీడ్స్ కలుపు తీయడానికి 1235. రెండిటికి కలిపి కూడితే 7, 5, 12, 3, 1, 4, 5, 2, 7, 4, 1, 5, 5742. Fourth question, what is the total cost of cultivation of paddy in 1 acre. 1 ఎకరం పొలం వ్యవసాయానికి మొత్తం ఎంత ఖర్చు అయ్యింది. 1 ఎకరానికి మొత్తం అన్ని ఖర్చులు కలిపి ఎంత అయ్యింది, వ్యవసాయం మొత్తానికి ఎంత ఖర్చు అన్నప్పుడు ఏం చేయాలి, ఈ ఖర్చులన్నీ కలపాలి, అంతే కదా. ఈ ఖర్చులన్నీ కూడదాం. 5, 7, 12, 12, 5, 17, 17, 5, 22, 22, 5, 27. 4, 0, 4, 4, 3, 7, 7, 0, 7, 7, 2, 9, 9, 7, 16, 16, 2, 18. 5, 5, 10, 10, 2, 12, 12, 7, 19, 19, 1, 20, 20, 1, 6, 26, 26, 1, 27. 2, 4, 6, 6, 1, 7, 7, 4, 11, 11, 4, 15, 15, 4, 19, 19, 2, 21. అంటే మొత్తమైన ఖర్చు
21,787 రూపాయలు. 21,787. What is the total cost of cultivation of paddy in 2 acres? 2 ఎకరాల వ్యవసాయానికి మొత్తం ఎంత ఖర్చు అయ్యింది? ఇప్పుడు కూడా మనం 2 ఎకరాలకైన అన్ని ఖర్చులు కలపాలి, అంతే కదా? సున్నా 4 4 4 0 4 మొత్తం 4 9 1 10 17 17 17 5 22 22 5 27. 0 0 4 4 4 8 8 2 10 13 13 13 2 15 5 9 14 14 2 16 16 9 25 25 8 33 33 9 42 42 1 43. 2 ఎకరాలకైన మొత్తం ఖర్చు 43,574. 43,574. Sambaya, the brother of Shankar, has 1 acre of field. శంకర్ తమ్ముడు సాంబయ్యకు 1 ఎకరం పొలం ఉంది. శంకర్కి ఏమో 2 ఎకరాలు, సాంబయ్యకి 1 ఎకరం ఉంది. లెట్స్ అబ్జర్వ్ హౌ మచ్ దే స్పెండ్ టుగెదర్. వీరిద్దరు కలిసి ఎంత ఖర్చు పెట్టారో చూద్దాం. మొదట శంకర్ ఖర్చు చేసింది 2 ఎకరాలకి 43,574. సాంబయ్యకి 1 ఎకరం ఉంది కాబట్టి 1 ఎకరానికి మొత్తం ఖర్చు ఎంత వచ్చింది మనకి ఇందాక? 21,787. ఇద్దరికి కలిపి అన్నాం కాబట్టి ఇద్దరిది కలపాలి. 2 ఎకరాలది 1 ఎకరాది కలిపి చూడాలి. ఈ స్టెప్స్ అన్నీ చూడండి మీరు. ఈ కూడికి ఎలా చేయాలి అన్నది ఇక్కడ కింద స్టెప్స్ ఉన్నాయి కదా, ఒకసారి ఈ స్టెప్స్ అన్ని జాగ్రత్తగా చూడండి. ఆ స్టెప్స్ చూసిన తర్వాత అర్థం చేసుకుని, ఇక్కడ 2 మళ్ళీ ఉదాహరణలు ఇచ్చారు, ఎగ్జాంపుల్స్. ఆ 2 కూడా మీరు మళ్ళీ చేసి చూడండి. ఆ స్టెప్స్ ప్రకారం మీకు ఇదే ఆన్సర్ రావాలి, సరేనా? ఆ తర్వాత ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి చూడండి, ఆ ప్రశ్నలు చేయండి. నెక్స్ట్, మోహన్ ఈజ్ ప్రొప్రైటర్ ఇన్ మీల్స్ క్యాంటీన్. మోహన్ ఒక భోజన హోటల్ యజమాని. He invested 31,787 in January 2020 and 53,574. అతను జనవరి 2020లో 31,787 పెట్టుబడి పెట్టి 53,574 సంపాదించాడు. క్యాల్కులేట్ హిస్ గెయిన్ ఇన్ ద మంత్. అయితే ఆ నెలలో అతనికి ఎంత లాభం వచ్చింది? అతను మొదట జనవరిలో సంపాదించింది ఎంత? 53,574 సంపాదన అది. అతను పెట్టిన పెట్టుబడి ఎంత? 31,787. అతనికి లాభం వచ్చింది అన్నప్పుడు సంపాదించిన దాంట్లో పెట్టిన పెట్టుబడిని తీసేస్తే అతనికి ఎక్కువగా వచ్చిండేది అతనికి లాభం కదా. కాబట్టి ఇప్పుడు సంపాదించిన దాంట్లో పెట్టుబడి తీసేస్తే ఎలా చేయాలి తెలుసు కదా. ఒకసారి స్టెప్స్ చదవండి కింద. ఈ తీసివేతకు సంబంధించిన స్టెప్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి కదా, ఒక్కొక్కటికి నిదానంగా చదువుకుంటుండండి. ఆ ప్రకారం మీరు మళ్ళీ లెక్క చేయండి. అలాగే ఇక్కడ 2 ఉదాహరణలు ఇచ్చారు. ఈ 2 ఉదాహరణలు కూడా అదే స్టెప్స్ ప్రకారమే చేసుకుంటూ రండి, మీకు ఇదే ఆన్సర్లు రావాలి, సరేనా?
ఇక్కడ ఈ రెండవ ఉదాహరణ 32,564 కంటే 2,356 ఎంత తక్కువ అన్నారు. ఇలా ఎంత తక్కువ లేదా ఎంత ఎక్కువ అని ఏ ప్రశ్న వచ్చినా సరే మనం చేయాల్సింది పెద్ద సంఖ్యలోంచి చిన్న సంఖ్యను తీసేయడం. అప్పుడు ఆ ఎక్కువ తక్కువ అన్నది తెలుస్తుంది మనకి. ఎంత ఎక్కువ ఉంది ఎంత తక్కువ ఉందన్నది తెలుస్తుంది. అలాగే తర్వాత ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు చూడండి. ఈ ప్రశ్నలన్నీ మీరు చేయండి. ఈ ప్రశ్నల్లో కూడా మూడో దాంట్లో చూడండి, ఒక సంఖ్య మొత్తం ఇచ్చారు టోటలు. ఇంతను పొందడానికి దీనికి ఎంత కలపాలి అన్నారు. అంటే ఇది టోటల్ మొత్తం విలువ ఇది. దాంట్లో రెండు సంఖ్యల మొత్తం కాబట్టి ఆ రెండు సంఖ్యల్లో ఒక సంఖ్య ఇచ్చారు, రెండవ సంఖ్య కనుక్కోమన్నారు. మనం సింపుల్గా చూస్తే మనకి రెండు సంఖ్యల మొత్తం 5, రెండు సంఖ్యల్లో ఒక సంఖ్య 3 అనుకుందాం. అప్పుడు రెండవ సంఖ్య ఏమవుతుంది? ఏం చేయాలి? 5 - 3 ఎంత? 2. అంతే కదా? 3 + 2 కూడితే 5 కదా? సరిపోయిందా? ఈ విధంగా మనం చేయాలి. అంటే రెండు సంఖ్యల మొత్తం తెలుసు, ఆ రెండు సంఖ్యల్లో ఒక సంఖ్య తెలుసు అన్నప్పుడు మొత్తంలోంచి తెలిసిన సంఖ్యను తీసేస్తే తెలియని సంఖ్య మనకు తెలుస్తుంది. ఈ రెండు లెక్కలు అలాంటివి. మూడవది ఈ వచ్చేసి సేమ్ ఇంతకు ముందు తెలుసుకున్నదే. ఒక సంఖ్య కంటే ఇంకొక సంఖ్య ఎంత తక్కువ అన్నప్పుడు పెద్ద సంఖ్యలోంచి చిన్న సంఖ్యను తీసివేయాలి. అలాగే ఈ నాలుగవ లెక్క, ఒక సంఖ్య నుండి ఎంత తీసివేసినా ఈ సంఖ్య వస్తుంది అన్నట్టు ఇచ్చారు. ఇక్కడ కూడా సేమ్ ఇదే ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక సంఖ్య ఉంది, ఆ సంఖ్యని ఇచ్చారు మనకి. ఆ సంఖ్యలో ఎంత తీసేస్తే అన్నది ఇవ్వలేదు. ఎంత తీసేస్తే ఆన్సర్ ఇంత వస్తుంది. ఇక్కడ మనం 2 అనుకుందాం. 5లోంచి ఎంతో తీసేస్తే 2 వచ్చింది అనుకుందాం. ఇప్పుడు మనకి ఒక పెద్ద సంఖ్య తెలుసు, దాంట్లోంచి తీసివేసిన సంఖ్య తెలియదు. వచ్చిన విలువ తెలుసు, రిజల్ట్. అట్లాంటప్పుడు ఈ రిజల్ట్ని ఈ మొత్తం విలువలోంచి తీసేస్తే మనకి తీసివేసిన సంఖ్య తెలుస్తుంది. అంటే 5 - 2 ఎంత? 3. ఇది కరెక్టా కాదా చూద్దాం ఒకసారి. ఈ 3ని ఇక్కడ పెట్టి చూడండి. 5 - 3 = 2. సరిపోయింది కదా? ఇదే విధంగా ఈ మొత్తం సంఖ్యలోంచి ఎంతనో తీసేస్తే ఇంత వచ్చింది అన్నారు. అప్పుడు ఈ మొత్తం సంఖ్యలోంచి ఈ విలువని తీసేస్తే వాళ్ళు తీసేసిన విలువ కూడా మనకు తెలుస్తుంది. ఈ విధంగా ఈ 4 లెక్కలు చేయండి. Vanaja's family decided to purchase some garments on the occasions of her daughter's marriage. వనజ కుటుంబం తన కుమార్తె వివాహ నిమిత్తం బట్టలు కొనడానికి నిర్ణయించుకున్నారు. సో she purchased some garments in ఆప్కో షోరూమ్. వారు ఆప్కో షోరూంలో కొన్ని బట్టలు కొన్నారు. ద బిల్లింగ్ డీటెయిల్స్ ఆర్ యాజ్ షోన్ బిలో. అక్కడ బట్టల ఖరీదు వివరాలు కింది విధంగా ఉన్నాయి. ఒకసారి టేబుల్ చూడండి. పర్చేస్డ్ గార్మెంట్స్ అండ్ టోటల్ ఇన్ రూపీస్. కొనుగోలు చేసిన బట్టలు మొత్తం సొమ్ము రూపాయలలో. సిల్క్ శారీస్కి, పట్టు చీరలకి 9,899, 9,899 ఖర్చు అయింది. కాటన్ శారీస్కి 6,940 రూపాయలు ఖర్చు అయింది, 6,940. సిల్క్ పంచె, పట్టు పంచెలకి 2,785, 2,785. డోర్ కర్టెన్స్ 8,438, 8,438. బెడ్షీట్స్ 5,900, దుప్పట్లకి 5,900. టవల్స్ 2,350, 2,350.
ఇప్పుడు ఈ పట్టిక నుంచి ఒక 5 ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలు ఏంటో చూసి ఆన్సర్ చేద్దాం. హౌ మచ్ మనీ ఈజ్ స్పెంట్ ఆన్ సిల్క్ శారీస్ మోర్ దాన్ దట్ ఆఫ్ డోర్ కర్టెన్స్? డోర్ కర్టెన్ల కంటే పట్టు చీరలకు ఎంత ఎక్కువ ఖర్చు చేశారు? డోర్ కర్టెన్ల కంటే పట్టు చీరలకు ఎంత ఎక్కువ ఖర్చు చేశారు? ఎంత ఎక్కువ లేదా ఎంత తక్కువ అన్నప్పుడు ఏం చేయాలి? పెద్ద సంఖ్యలోంచి చిన్న సంఖ్య తీసేయాలి. ఇక్కడ పట్టు చీరలకు ఖర్చు చేసింది 9,899. డోర్ కర్టెన్స్ ఖర్చు చేసింది 8,438. పెద్ద సంఖ్యలో చిన్న సంఖ్య తీసేస్తే 9లో 8 పోతే 1, 9లో 3 పోతే 6, 8లో 4 పోతే 4, 9లో 8 పోతే 1. 1,461 రూపాయలు ఖర్చు చేశారు ఎక్కువగా. హౌ మచ్ లెస్ మనీ ఈజ్ స్పెంట్ ఆన్ బెడ్షీట్స్ దెన్ కాటన్ శారీస్? కాటన్ చీరల కంటే దుప్పట్లకి ఎంత తక్కువ ఖర్చు చేశారు? సేమ్ ఇది కూడా అలాంటిదే కదా. దుప్పట్లకి చేసిన ఖర్చు 5,900, కాటన్ చీరలకి 6,940 కదా. ఇందులో పెద్ద సంఖ్యలోంచి చిన్న సంఖ్య తీసేస్తే మనకి ఎంత తక్కువ అనేది తెలుస్తుంది. కాబట్టి 6,940లో 5,900 తీసేస్తే 0, 4లో 0 పోతే 4, 9లో 9 పోతే 0, 6లో 5 పోతే 1. 1,040. హౌ మచ్ మనీ ఈజ్ స్పెంట్ ఆన్ బోత్ సిల్క్ శారీస్ అండ్ సిల్క్ పంచె? పట్టు చీరలకు మరియు పట్టు పంచెలకు కలిపి ఎంత ఖర్చు చేశారు అన్నప్పుడు ఏం చేయాలి? ఆ రెండు విలువలు కలపాలి. పట్టు చీరలకు ఖర్చు చేసింది 9,899, పట్టు పంచెలకు 2,785. రెండు కలిపితే చేసి చెప్పండి ఎంత? 12,684 వచ్చింది కదా మీకు కూడా. 12,684. హౌ మచ్ మనీ డిడ్ వనజా స్పెండ్ ఫర్ డోర్ కర్టెన్స్, బెడ్షీట్స్ అండ్ టవల్స్? డోర్ కర్టెన్లు, దుప్పట్లు మరియు తువాళ్ళకి వనజ కుటుంబం ఎంత ఖర్చు చేశారు? డోర్ కర్టెన్లకి 8,438, దుప్పట్లకి 5,900, తువ్వాలకి 2,350. మొత్తం మూడిటికి కలిపి ఎంత ఖర్చు చేశారో చెప్పండి. చేసి రైట్ 16,688 వచ్చింది కదా. హౌ మచ్ మనీ డిడ్ వనజ స్పెండ్ ఫర్ షాపింగ్? వనజ కుటుంబం షాపింగ్కి ఎంత ఖర్చు చేశారు? ఈ ప్రశ్నకి ఏం చేయాలి? షాపింగ్కి ఎంత ఖర్చు చేశారంటే అన్నిటికీ కలపాలి కదా. వాళ్ళు కొనుగోలు చేసినవన్నీ కలపాలి అంటే ఈ విలువలన్నీ కలపాలి. కలిపి చెప్పండి ఎంత వచ్చింది? 36,312 చేశారు కదా. తర్వాత ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉంది చూడండి. కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ విలేజ్ ఫ్రమ్ యువర్ పంచాయత్ ఆఫీస్. మీ గ్రామ పంచాయతీ నుంచి కింది సమాచారం సేకరించండి. అండ్ ఫైండ్ అవుట్ ద సమ్స్. ఈ క్రింది మొత్తాలను కనుగొనము. ఇక్కడ ఏమన్నారంటే విలేజ్ నేమ్, నంబర్ ఆఫ్ మేల్, ఆ గ్రామంలో ఉన్న పురుషుల సంఖ్య, నంబర్ ఆఫ్ ఫీమేల్, ఆ గ్రామంలో ఉన్న స్త్రీల సంఖ్య, నంబర్ ఆఫ్ చిల్డ్రన్, ఆ గ్రామంలో ఉన్న పిల్లల సంఖ్య. ఈ 3 విలువలు గ్రామ పంచాయతీ నుంచి సేకరించి దాని టోటల్, ఈ మూడిటి టోటల్ అంటే సమ్ కలపై ఆ మూడిటి విలువల మొత్తం ఇక్కడ రాయండి కూడి. తర్వాత అదే పంచాయతీలో లిటరేట్స్ అక్షరాస్యులు ఎంతమంది, ఇల్లిటరేట్స్ నిరక్షరాస్యులు ఎంతమంది, చదువు రాని వాళ్ళు, ఆ రెండిటి టోటల్
ఆ రెండు సంఖ్యల మొత్తం చేసి ఇక్కడ రాయండి. ఇక్కడ రెండు ఉదాహరణలు ఇచ్చారు కదా, ఒకసారి ఆ ఉదాహరణలు చూసి మీ క్లాస్ టీచర్తో డిస్కస్ చేయండి. ఎగ్జాంపుల్ 1లో ఉన్నది మీకు తెలిసిందే కదా, 6 డిజిట్ లార్జెస్ట్ నంబర్, 6 అంకెల పెద్ద సంఖ్య, అదేంటో మీకు తెలుసు. 5 డిజిట్స్ లార్జెస్ట్ నంబర్, అది కూడా మీకు తెలుసు. ఆ రెండింటి డిఫరెన్స్ అంటే రెండింటి మధ్య గల తేడా అంటే ఏం చేయాలి, తీసివేత చేయాలి. తీసివేత చేస్తే వచ్చింది 9 లక్షలు. మీకు కూడా వచ్చిందా? తర్వాత సెకండ్ ఎగ్జాంపుల్, రెండవ ఉదాహరణలో 6 అంకెల చిన్న బేసి సంఖ్య, 6 డిజిట్ ఆడ్ నంబర్, స్మాలెస్ట్ 6 డిజిట్ ఆడ్ నంబర్. మనకు ఆల్రెడీ తెలుసు స్మాలెస్ట్ 6 డిజిట్ నంబర్ వచ్చేసి 1 lakh కదా. కానీ ఇది ఈవెన్ నంబర్ అంటే సరి సంఖ్య, బేసి సంఖ్య కాదు. అంటే ఇప్పుడు దీంట్లో ఒకటి తీసేస్తే ఏమో ఇది 5 డిజిట్ నంబర్ అవుతుంది, దీంట్లోంచి ఒకటి తీసేస్తే 99,999 అవుతుంది. ఇది ఆడ్ నంబరే కానీ ఇది 5 డిజిటే, కానీ మనకు కావాల్సింది 6 డిజిట్. అంటే దీనికి ఒకటి కలుపుదాం. 1,00,000కు ఒకటి కలిపితే ఎంత అవుతుంది? 1,00,001 అంతేనా? అదే ఇక్కడ రాశారు. తర్వాత 5 డిజిట్ లార్జెస్ట్ ఈవెన్ నంబర్, 5 అంకెల పెద్ద సరి సంఖ్య. 5 అంకెల పెద్ద సంఖ్య ఏంటి? 99,999. కానీ ఇది ఈవెన్ నంబర్ కాదు, ఆడ్ నంబర్ ఇది కదా. సో దీనికి ఒకటి కలిపితే ఏమో ఇది 6 డిజిట్ అవుతుంది, మనకు కావాల్సింది 5 డిజిట్. దీంట్లోంచి ఒకటి తీసేస్తే 99,998 అవుతుంది. ఇక్కడ ఏమన్నారు, ఆ రెండు సంఖ్యల మొత్తం కనుక్కోమన్నారు. అంటే 1,01,99,998 ఈ రెండింటి మొత్తం కనుక్కోమన్నారు. అది 1,99,999 రావాలి. మీకు కూడా వచ్చింది కదా. ఇప్పుడు మనం కూడికలు మరియు తీసివేతల మధ్య సంబంధం తెలుసుకుందాం. We know that 8 plus 4 equal to 12. 8 plus 4 equal to 12 అని మనకు తెలుసు. దీని నుంచి మనం రెండు తీసివేతలు చేయొచ్చు. ఎలాగా? మీరు ఇంతమంది తరగతుల్లో నేర్చుకున్నారు కదా. 8 plus 4 equal to 12 అంటే 12లోంచి 4 తీసేస్తే ఏమో 8 వస్తుంది. అదే 12లోంచి 8 తీసేస్తే ఏమో 4 వస్తుంది కదా. ఇది గుర్తుంది కదా. 8 plus 4 ఈక్వల్ టు 12 అయితే అంటే రెండు సంఖ్యల మొత్తం లోంచి ఆ రెండు సంఖ్యలో ఒక సంఖ్యను తీసేస్తే రెండో సంఖ్య వస్తుంది. ఈ సంఖ్యను తీస్తే ఇది వస్తుంది, దీన్ని తీస్తే ఇది వస్తుంది. ఇది గుర్తుంది కదా. సో ఈ విధంగా మనం ఈ రెండు సంఖ్యల మొత్తం తెలిస్తే దాని నుంచి రెండు తీసివేతలు చేయొచ్చు. ఈ విధంగా 12 - 4 ఈక్వల్ టు 8, 12 - 8 ఈక్వల్ టు 4. ఇది గుర్తున్నాయి కదా. సేమ్ ఇదే సూత్రాన్నే మనం పెద్ద సంఖ్యలకు కూడా ఉపయోగించవచ్చు. ఎంత పెద్ద సంఖ్య అయినా ఆ సూత్రాన్ని మాత్రం పాటించాల్సిందే. ఇక్కడ రెండు సంఖ్యల మొత్తం ఇచ్చారు చూడండి. ఇప్పుడు ఆ రెండు సంఖ్యల మొత్తంలోంచి ఏదన్నా ఒక సంఖ్యను తీసేస్తే రెండవ సంఖ్య వస్తుంది. గమనించారా? సేమ్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. మనం తీసివేత చేసినా సరే దాన్ని రివర్స్లో చేయొచ్చు. 14లోంచి 8 తీస్తే 6 కదా. 14లోంచి 8 తీసేస్తే 6. అలాగే 6, 8ని కలిపితే 14. ఇది రివర్స్లో కూడా చేస్తున్నాం. సేమ్ ఇక్కడ కూడా 12లోంచి 4 తీసేస్తే 8 అయినప్పుడు 8 + 4 12 కదా.
అలాగే 12లోంచి 8 తీస్తే 4. అట్లాంటప్పుడు 4 + 8 ఎంత అవుతుంది? 12. ఈ విధంగా తీసివేతను కూడా మనం చూడొచ్చు. ఒక తీసివేత తెలిస్తే దాని నుంచి కూడిక కూడా వస్తుంది. అదే పెద్ద సంఖ్యలకు కూడా ఉపయోగించవచ్చు. ఇక్కడ 2 ఇచ్చారు చూడండి. ఒక పెద్ద సంఖ్యలోంచి ఇంకొక పెద్ద సంఖ్యను తీసేస్తే ఒక విలువ వచ్చింది. ఇప్పుడు ఈ 2 విలువల్ని కూడండి. కూడితే ఇదే రావాలి. ఈ విధంగా రావాలి. మీరు చేసి చూడండి వచ్చిందో లేదో. సేమ్ ఇప్పుడు రివర్స్లో కూడా ఈ పెద్ద సంఖ్యలోంచి ఈ సంఖ్యను తీసేస్తే ఇది రావాలి. ఈ విధంగా మీకు ఎటు చేసినా ఈ ధర్మాలు అనేది ఖచ్చితంగా పాటించాలి. ఇక్కడ సేమ్ ఇంకొక ఉదాహరణ చెయ్యమని ఇచ్చారు. చూడండి ఏమిచ్చారు? మీకు బాడ్మాస్ రూల్ గుర్తుంది కదా, దాంట్లో ఏం చేస్తాం? మొదట ప్లస్లన్నీ కూడతాం కదా. కాబట్టి ఇందులో మొదట ప్లస్ ఉన్నవి ఈ 2, ఆ 2 కూడేశారు. దాని తర్వాత మైనస్ విలువను తీస్తున్నారు. అదే ఇక్కడ స్టెప్స్ రూపంలో చేశారు. చూడండి చదవండి. చదివిన తర్వాత మీకు వచ్చే ఆన్సర్ కూడా చేస్తే ఇదే రావాలి. దాన్ని బట్టి ఈ లెక్కలన్నీ కూడా మీరు చేయండి. చేస్తారు కదా. తర్వాత మనం కూడికల యొక్క ధర్మాలు తెలుసుకుందాం. కూడికల ధర్మాల్లో మొదటి ధర్మం, ఇక్కడ 2 అంకెలు ఇచ్చారు. ఆ 2 అంకెల్ని కలపమన్నారు. ఇప్పుడు అదే అంకెల్ని రివర్స్లో కలపండి. ఇలా కలిపారు కదా, మళ్ళీ ఈ విధంగా రివర్స్లో కలపండి. రెండిటికి ఒకే విలువే వస్తుంది. అంటే కూడిక చేసినప్పుడు వెనుక ముందు కూడిక ఎలా చేసినా కూడా రెండిటికి ఒకే విలువే వస్తుంది. మనం చిన్న నంబర్ గురించి మాట్లాడుకుంటే 1 + 2 ఎంత? 3. అలాగే 2 + 1 కూడా 3. అంటే ఇటువైపు కానీ అటువైపు కానీ ఆర్డర్ మార్చినా సరే కూడికలో వచ్చే విలువ మాత్రం మారదు. ఇది కూడిక ధర్మాల్లో మొదటి ధర్మం. ఫలితం మాత్రం ఒకేలా ఉంటుంది. మనం క్రమం మార్చినా సరే అదే విలువ వస్తుంది. సంకలనం చేసిన సంఖ్యల క్రమం మారితే కూడా ఫలితంలో మార్పు ఉండదు. చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ 2 అడెంట్స్ డస్ నాట్ చేంజ్ ద టోటల్. అలాగే రెండవ ధర్మం వస్తే కూడికల్లో ఇదొక సంఖ్యకి 0ని కలపమంటున్నారు. అలాగే 0కి ఒక సంఖ్యని కలపమంటున్నారు. ఎలా చేసినా సరే ఆ సంఖ్య మారుతుందా మనకి? 0ని ఏ సంఖ్యకి కలిపినా సరే ఆ సంఖ్య విలువ మారదు. అంతే కదా. మనం ఈ సంఖ్య కాకుండా వేరేది ఏది తీసుకున్నా సరే 0కి 10ని కలిపితే వచ్చే విలువ కూడా 10. 10కి 0ని కలిపితే వచ్చే విలువ 10. అంటే 0కి ఏ సంఖ్యని కలిపినా, ఏ సంఖ్యకి 0 కలిపినా ఆ సంఖ్య విలువ మారదు. ఒక సంఖ్యకి 0ని కలిపితే అదే సంఖ్య మొత్తంగా వస్తుంది. ఇఫ్ వి యాడ్ ఏ నంబర్ టు 0 వి గెట్ ద నంబర్ ఇట్ సెల్ఫ్. అలాగే 0 నుండి తీసేయడం, ఇది మీరు దశకం తీసుకునే లెక్కల్లో చేసే ఉంటారు కదా. ఇక్కడ ఒకసారి చూడండి. సబ్ట్రాక్ట్ 100 ఫ్రమ్ 1000. 1000 నుంచి 100ను తీసేయండి అన్నారు. ఒక్కట్ల స్థానం 10ల స్థానం వదిలేద్దాం, ఎందుకంటే ఉన్నది 0. 100ల స్థానానికి వెళ్తే 0లోంచి 1 తీసేయాలి. అంటే ఇక్కడ 0 అంటే 0 వందలు, 100 తీసేయాలి. 100ల స్థానం కదా, 100 తీసేయాలి. 0లోంచి 1 పోతుందా? పోదు. కాబట్టి వేల స్థానంలో ఉన్న 1000 నుంచి 1000 అంటే 10 వందలు కదా, ఆ 1000ని ఇటువైపు తెచ్చుకుందాం. అంటే 100ల స్థానానికి 1 తెచ్చుకుంటే 10 వందలు అవుతుంది. 0 పక్కన 1 పెట్టుకోవాలి, అంతే కదా. ఇప్పుడు 10 వందల్లో 100
తీసేస్తే 900. ఈ విధంగా మనం తీసివేత చేస్తాం దశకం తీసుకుని. అలాగే 1000 నుంచి 1ని తీసేయాలన్నప్పుడు కూడా ఇక్కడ సున్నాలోంచి 1 పోదు కదా, కాబట్టి ఇటు నుంచి 10ల స్థానం నుంచి ఒక 10 తెచ్చుకున్నాం. ఆ 10ని రాసేసుకుంటే ఇది 10 అవుతుంది. 10లోంచి 1 పోతే 9. మళ్ళీ ఇటు 9 ఉంటుంది కాబట్టి ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ నుంచి తెచ్చుకుంటున్నాం కదా, ఇవన్నీ 9లో అవుతాయి. 9, 9. తర్వాత ఇక్కడ ఏం మిగిలి ఉండదు. 1లోంచి 1 తీసేస్తే 0. ఈ విధంగా దశకం తీసుకోవడం మీకు వచ్చు కదా. ఇప్పుడు ఈ ధర్మాలు నేర్చుకున్న ధర్మాలను ఉపయోగించి ఈ లెక్కలు మీరు చేయండి, సరేనా? ఈ అభ్యాసం వరకు మీరు ఇచ్చిన ప్రశ్నలన్నీ చేయండి.